టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో చాలా సమ్మర్ ఇంటర్న్షిప్స్ చేయడం జరుగుతుంది ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, IIITస్లో కానీ. స్టూడెంట్స్ అందరూ కూడా ఐ హోప్ అంటే మీరు అందరూ యూజ్ చేసుకుని అప్లై చేసుకుని ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అయినట్లయితే డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. సో ఈరోజు నేను చెప్పబోయే సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో ఇది IIIT హైదరాబాద్కి సంబంధించి. ఆఫ్కోర్స్ IIIT హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. చాలా సమ్మర్ ఇంటర్న్షిప్స్ కూడా కొన్ని చెప్పడం జరిగింది నేను. సో దానిలో భాగంగా ఈ IIIT ఏదైతే ప్రోగ్రామ్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉందో దీంట్లో ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ సమ్మర్ స్కూల్ ఒకటి 12th నుంచి 27th జూన్ వరకు కూడా ఇది ఉంటుంది. అది అంత కొత్త కాంపిటీషన్ ఉండదండి, ఎందుకంటే ఇది రీసెర్చ్ కింద రాదు, బట్ స్టిల్ సమ్ రీసెర్చ్ కాంపోనెంట్ ఉంటుంది, కోర్స్ వర్క్షాప్ కింద ఉంటుంది. డెఫినెట్గా మంచి ప్రోగ్రామ్ అండి అది. సో IIIT హైదరాబాద్లో లాంగ్వేజ్ టెక్నాలజీస్ రీసెర్చ్ సెంటర్ అని ఉంటుందండి, LTRC అంటారండి దాన్ని, LTRC. సో అట్లాగే IAS అంటే IIIT హైదరాబాద్లో ఫస్ట్ ఐ తీసుకుని అడ్వాన్స్డ్ సమ్మర్ స్కూల్ IAS NLP 2026 మీరు గూగుల్ చేసేటప్పుడు IIIT హైదరాబాద్ అని పెట్టి IAS అంటే IIIT హైదరాబాద్లో ఫస్ట్ ఐ అనమాట అండి. ఏ అంటే అడ్వాన్స్డ్ సమ్మర్ స్కూల్లో ఎస్ అనమాట. IAS NLP NLP ఏదైతే ఉందో, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో IAS NLP 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. బేసికల్గా LTRC వాళ్ళు దీన్ని చేస్తారు. లాంగ్వేజ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఏదైతే డిపార్ట్మెంట్లో ఉందో వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. బేసికల్గా 12th నుంచి 27th జూన్ 2026 వరకు ఉంటుందండి. ఫస్ట్ 2 day ప్రీ స్కూల్ ప్రోగ్రామ్ ఉంటుందండి సమ్మర్ స్కూల్లో, అంటే 12th and 13 తర్వాత ఆటోమేటిక్గా ప్రోగ్రాంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇట్స్ బేసికల్గా అడ్వాన్స్డ్ సమ్మర్ స్కూల్ అన్నది నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండి. ఇది ఎన్యూ వచ్చేటప్పటికి LTRC ఉంటుందండి IIIT హైదరాబాద్. థీమ్ వచ్చేటప్పటికి స్పీచ్ LLMs, యూనిఫైడ్ స్పీచ్ అండ్ లాంగ్వేజెస్ అని ఉంటుందండి, ఇంటెలిజెన్స్. సో దీంట్లో ఎలాంటి ఏరియాస్ కవర్ అవుతాయి ఏంటి అన్నది నేను చెప్తానండి. అఫ్ కోర్స్ దీని లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 30th April లాస్ట్ డేట్ ఉంటుందండి. దీని రిజల్ట్ వచ్చేటప్పటికి 10th Mayలో ఇవ్వడం జరుగుతుంది. కోర్స్ స్టార్ట్ అయ్యేది 12th నుంచి 27th జూన్ వరకు ఉంటుందండి. సో అఫ్ కోర్స్ దీని మెయిల్ ఐడి కావాలంటే మీకు డౌట్ ఏదైనా వచ్చినట్లయితే IAS NLP @IIIT .ac.in అనేది ఏదైతే ఉంటుందో అది. సో నాన్ టెక్ ఫీల్డ్స్ కెన్ అప్లై, ఆన్లైన్ అప్లై చేయొచ్చు. ఇదేమి స్పెసిఫిక్గా వాళ్ళే అప్లై చేయడం లేదు. లాంగ్వేజ్ సో బేసికల్గా ఇది 14th సమ్మర్ స్కూల్ అండి. IAS NLP అనేది స్పీచ్ లాంగ్వేజ్. వీళ్ళు చెప్పేది ఏంటంటే బేసికల్గా దీంట్లో మీకు వచ్చినప్పుడు అండర్స్టాండింగ్ విత్ సింగిల్ ఫ్రేమ్వర్క్ ట్రెడిషనల్ పైప్ లైన్స్ దట్ సపరేట్ ద ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ ASR కానివ్వండి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ LLP కానివ్వండి, టెక్స్ట్ టు స్పీచ్ TTS, స్పీచ్ LLMs ఎయిమ్ టు ప్రాసెస్ అండ్ జనరేట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఎండ్ టు ఎండ్. అలాగే దీస్ మోడల్స్ కంబైన్ ది అడ్వాన్స్డ్ ఇన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, సెల్ఫ్ సూపర్వైజ్డ్ స్పీచ్ రిప్రజెంటేషన్స్, మల్టీ-మోడల్ లెర్నింగ్ టు ఎనేబుల్ సిస్టమ్స్ దట్ కెన్ లిజన్, రీజన్ అండ్ రెస్పాండ్ డైరెక్ట్లీ ఆన్ in speech application include the conversational AI and speech to speech translations, voice assistants and accessibility technologies. So basically మంచి ప్రోగ్రామ్ అంటే కంప్లీట్గా LLMకి సంబంధించినటువంటి స్పీచ్ సంబంధించినటువంటివి అన్నీ కూడా అండి, హ్యాండ్స్ ఆన్ సెషన్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటాయండి. సో ప్రాజెక్ట్ కూడా బాగా డిజైన్ చేశారండి. ఎవరైనా స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ దీని ఫీజు కూడా చాలా తక్కువ పెట్టారండి యాక్చువల్గా. అంటే CS వాళ్ళే కాదండి, మిగతా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. స్టూడెంట్స్ వచ్చి 3500 రూపీస్ ఫీజు అండి, చాలా నామినల్ అండి. సో ఒకసారి మీరు ఓకే అయిన తర్వాత ఇది పెద్ద అమౌంట్ ఏం కాదండి. ఫ్యాకల్టీకి 8000 రూపీస్, ఇండస్ట్రీస్ అయితే 15000 రూపాయల వరకు మీకు ఉంటుంది. సో ఓవరాల్గా చాలామంది ఇంటర్న్షిప్స్, ఇది సమ్మర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టూడెంట్స్కి మాత్రమే కాదండి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. చాలామంది తెలియక ఓన్లీ స్టూడెంట్స్ అని అనుకుంటారు. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళు కూడా అటెండ్ అయితే డెఫినెట్గా ఇది బెనిఫిట్ అవుతుంది. సో IIIT హైదరాబాద్లో ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇబ్బంది ఉంటుంది. ఆఫ్ కోర్స్ మీరు డే స్కాలర్ కింద లోకల్ ఉంటే అది కూడా వెళ్ళి రావచ్చు. సో దీనికి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఉంటే ఏమీ లేదు. బట్ CS కానీ కొంత NLP ఏదైనా కొంత అవగాహన ఉన్నట్లయితే కొంచెం బెటర్గా ఉంటుందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ కానీ, PhD కానీ, స్కాలర్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ. సో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. సో నామినల్ ఫీజే కాబట్టి 30th April లోపు అప్లై చేయండి, ఎందుకంటే సీట్స్ అవి తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్లీగా అప్లై చేస్తే బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్,
అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.